మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఎన్టీకి చెందిన పైపులు, వైర్లు తగలబడ్డాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జేసీబీలతో అండర్ గ్రౌండ్ డెక్లైన్ వైర్లను తప్పించే ప్రయత్నం చేశారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ సమీపంలో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, ఏదైతే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు ముఖ్యమంత్రి వెళ్లే మార్గం మనం ఇటువైపు చూడొచ్చు, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి ఇటు చూస్తే కనుక ఏదైతే కార్లు వెళ్తున్న దృశ్యాలను చూడొచ్చు. ఆ కార్లు వెళ్తున్న కాడి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లే మార్గం అది. కరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకునే ఏదైతే ఈ పైప్ లైన్లు అనేవి తగలబడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇదే సమయంలో గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ చూడొచ్చు. ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడానికి ఫైర్ వెహికల్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇప్పటికే 3-4 ఫైర్ వెహికల్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ముఖ్యంగా తీసుకుంటే కనుక సీడ్ యాక్సిస్ రోడ్డుకి అత్యంత సమీపంలో కోట్ల విలువ చేసేటువంటి ఈ అండర్ గ్రౌండ్ డెక్స్ ఏవైతే ఉంటాయంటే రోడ్డుకి పెద్ద రోడ్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు అంటే భారీ స్థాయిలో నిర్మిస్తారు. 8 లైన్లు 10 లైన్లు రోడ్లు నిర్మాణం జరుగుతుంది. ఆ రోడ్డుకు ఒకవైపున ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ వైర్లు వేయడానికి డెక్స్ నిర్మిస్తారు. ఆ డెక్స్కి సంబంధించి విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది, ప్లాస్టిక్ పీవీసీ లైన్లను. ఆ పీవీసీ పైప్లే ప్రస్తుతం అయితే తగలబడుతున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇదే సమయంలో మనం చూస్తే కనుక చూడొచ్చు ఏ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయో. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అమరావతిలో శంకుస్థాపన చేయడానికి 50,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు తాలాయపాలెంలో ఇటువంటి సంఘటన జరిగింది. ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉండడం పట్ల ప్రికాషన్ మెజర్స్ సరిగ్గా తీసుకోవట్లేదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 3 ఫైర్ వెహికల్స్ ఒకవైపు వచ్చాయి. ఇక రెండో వైపు నుంచి మరో ఫైర్ వెహికల్ కొద్దిసేపటి క్రితం మన కెమెరాలో కూడా చూడడం జరిగింది. మరో ఫైర్ వెహికల్ వెళ్ళి ఈ ఫైర్ను కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. మనం చూడొచ్చు అక్కడ పైప్ లైన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పైప్ లైన్సే ప్రస్తుతం తగలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. నిజానికి చిన్న ఫైరు తగిలితే ఇమీడియట్గా మండిపోయే స్వభావం ఉండదు వాటికి, ఎందుకంటే చాలా దృఢంగా అగ్నికి ఆహుతి కాకుండా ఫైర్ రెసిస్టెన్స్తో వాటిని నిర్మిస్తారు. అయినప్పటికీ కూడా తగలబడిందంటే ఒక కొద్దిసేపు పాటు అక్కడ ఏదో మండి ఉండొచ్చు అనేది ఒక అంచనా వేస్తున్నారు. దానివల్లే ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఇది లాస్ కూడా కోట్లలోనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి ఈ పైప్ లైన్ గోడౌన్ ఇది, పైప్ లైన్లు ఉంచినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మంటలు చూడొచ్చు. ఇక్కడి నుంచి సచివాలయం వైపు నుంచి, ఇక్కడి నుంచి సచివాలయం దాదాపు 3.5-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సచివాలయం నుంచి కూడా ఈ మంటలు కాలిన తర్వాత పొగ కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ దగ్గరలోనే సిఆర్డీఏ నూతనంగా నిర్మించినటువంటి సిఆర్డీఏ భవనం కూడా ఉంది. ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం పట్ల కొంతమేరకు ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అందులో కూడా ఈరోజు రేపు కలెక్టరల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు హెచ్ఓడీలు, సెక్రటరీలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఈ టైంలో ఇటువంటి అగ్ని ప్రమాదం ఈ ప్రాంతంలో జరగడం పట్ల కొంతమేరకు అధికారులు అయితే ఆందోళన, అదేవిధంగా అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఇమీడియట్గా ఇష్యూని తెలుసుకున్న వెంటనే వారంతా కూడా ఇక్కడికి చేరుకుని ఫైర్ను నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో పైప్ లైన్లు ఇక్కడ నిల్వ చేసి ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున అగ్నికిళ్ళు అయితే ఎగసిపడుతున్న దృశ్యాలు అయితే
మనం చూడొచ్చు. ఏ విధంగా నల్లటి మేఘాల తరహాలో ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి మనం చూడొచ్చు. ఇది దాదాపు అగ్ని ప్రమాదం జరిగి కూడా 20-30 నిమిషాలు అయింది. ఇప్పటికి కూడా ఇంకా మంటలు మండుతూనే ఇక విపరీతమైనటువంటి పొగ చుట్టుపక్కల అలముకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని మంటలు నియంత్రించేందుకు ఒకవైపు అగ్నిమాపక వాహనాలు, అదేవిధంగా వీటితో పాటుగా వాటర్ ట్యాంకర్లు కూడా తీసుకొచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో లోపల ఎవరైనా వర్కర్స్ ఉన్నారా ఏంటా అనేది ఇంకా తెలియరాలేదు. కొంతమందికి చిన్నపాటి గాయాలైనట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే అవి లోపల ఇంకెవరైనా ఉన్నారా అనేది మాత్రం ఇంకా పూర్తి సమాచారం అయితే లేదు. దీని మీద ఇప్పటికే అధికారులు అయితే వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, దీని వెనుక ఉన్న కారణం ఏంటి, ఏమైనా వర్కర్స్ ఏమైనా సిగరెట్ ముట్టించి పాడేయడం వల్ల జరిగిందా, లేదంటే కనుక అక్కడ ఎవరైనా కావాలని దుండగులు ఏమైనా అగ్ని ప్రమాదం అయ్యేలా చేయాలి, కలెక్టర్ కాన్ఫరెన్స్ సెన్సిటివ్ మీటింగ్ జరుగుతోంది కాబట్టి ఈ విధమైనటువంటి అవకాశంగా దీన్ని మలుచుకోవాలని ఎవరన్నా భావించారా అనేది దానిపైన కూడా విచారణ జరుగుతుంది. ఓవరాల్గా తీసుకుంటే కనుక ఈ అగ్ని ప్రమాదం భారీగానే జరిగినట్టు మనం భావించాల్సి ఉంటుంది. మనకు కనిపిస్తుంది పక్కనే మంటలు అగ్నికెళ్ళి ఎగసిపడుతున్నాయి. ఆ పక్కనే సీడాక్సిస్ రోడ్డు కూడా కనిపిస్తూ ఉంది. సీడాక్సిస్ రోడ్డుకి కోతవేట దూరంలోని ప్రమాదం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అమరావతికి స్పైన్ లాంటి, అంటే వెన్నుపూస లాంటి సీడాక్సిస్ రోడ్డుకి అతి సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డెక్స్, అంటే రోడ్డుకు ఒకవైపు పైప్ లైన్లు, అంటే డ్రైనేజ్ కోసం కావచ్చు, లేదా విద్యుత్ వైర్లు కావచ్చు, టెలిఫోనిక్ వైర్లు కావచ్చు, ఫైబర్ కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే నిల్వ చేసినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించినటువంటి పైప్ లైన్లుగా ఇవి మనం భావించాల్సి ఉంటుంది. ఈ పైప్ లైన్లు కూడా చాలా ఖరీదుతో కూడుకున్న చాలా ఎక్కువ రేటు ఉంటాయి అని కూడా చెబుతూ ఉన్నారు. గతంలో కూడా తాళాయిపాలెంలో, అంటే ఇక్కడికి ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగింది ఉద్దండరాయపాలెం కిందకు వస్తుంది. అమరావతి శంకుస్థాపన జరిపిన ప్రాంతం ఇది ఉద్దండరాయపాలెం. అంటే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన రోజు కూడా ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు తాళాయిపాలెంలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుండడం, ఈ ప్రికాషనరీ మెజర్స్ ఎందుకు తీసుకోవట్లేదు సంబంధిత సంస్థలు కావచ్చు, లేదా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది. మొత్తం మీద ఇంకా అగ్నికెళ్ళు ఎగసిపడుతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే చుట్టుపక్కల ఎక్కడ నివాస ప్రాంతాలు లేకపోవడం, కేవలం ఇక్కడ పైప్ లైన్లు స్టోర్ చేయడానికి మాత్రమే ఈ ప్రాంతాన్ని ఉపయోగించడం వల్ల చాలా వరకు కూడా అధికారులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. అదే నివాసాల మధ్య కనుక జరిగితే చాలా పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చూడొచ్చు, ఇంకా అగ్నికెళ్ళు ఇంకా ఎగసిపడుతూ ఉన్నాయి. ఇంకా భారీ ఎత్తున మేఘావృతం అవుతున్నట్టుగా ఆకాశం అంతా కూడా నల్లగా మారిపోతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. వీటిని నివారించేందుకు, ఈ ఫైర్ను తగ్గించేందుకు అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే సమాయత్తమయ్యారు. కొద్దిసేపటి క్రితమే 3 గంటల కార్లు 3 ఫైర్ ఇంజిన్లు రావడం జరిగింది. దాంతోపాటు కొద్దిసేపటి ఇంకొక ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. అదేవిధంగా లారీలతో కూడా, అంటే ఇక్కడ సిఆర్డీఏ పనులు చేయడానికి వచ్చినటువంటి వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి. ఈ మొక్కలకి ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున బ్యూటిఫికేషన్ వర్క్స్ కోసం వచ్చినటువంటి వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా నీటిని ఇక్కడికి తరలించి ఫైర్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు అరగంట నుంచి 30 గంట ముందు నుంచి కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ ఇంకా అగ్నికెళ్ళు అయితే మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. ఇదే విధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ కొనసాగితే కనుక చాలా వరకు కూడా పైప్ లైన్లు నష్టపోయి భారీ నష్టం అయితే మాత్రం ఆ సంస్థకు వస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఇక్కడ ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉండడం, ముఖ్యంగా విఐపీలు వస్తున్న సమయంలోనే ఇటువంటి ప్రమాదాలు జరగడం మనకి ఏమైనా అంతర్గతంగా ఏమైనా ఉందా అనే దాని మీద కూడా అధికారులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఈరోజు రేపు కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టర్లు, మొత్తం నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాల కలెక్టర్లు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సెక్రటరీ, హెచ్ఓడి, ఇక్కడ కరెక్ట్గా 3 కిలోమీటర్ల దూరంలో సచివాలయం ఉంది. ఈ సమయంలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగడం పట్ల కొంత అప్రమత్తత అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కొంత ఇటువంటివి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా అధికారులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు.